ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. ఉద్యోగుల విషయంలో వారి పనితీరును మదింపు చేయడానికై 6 నెలల కాలాన్ని ప్రొబేషనరీ పీరియడ్గా పరిగణిస్తారు. పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే సర్వీసు క్రమబద్ధీకరిస్తారు. నాయకులకు ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వారు ఎప్పటికప్పుడు ప్రజల మనసు గెలుచుకుంటూనే ఉండాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల పనితీరును సమీక్షించుకుందాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరు, వ్యవహార శైలి పట్ల విరక్తి చెందిన ప్రజలు కూటమికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కూడా ప్రజలు ఆయనకి ఇవ్వలేదు. అయినప్పటికీ జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోరు. ఈ కారణంగా ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమీక్షించుకోవడం సముచితంగా ఉంటుంది. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప శాసనసభ సమావేశాలకు హాజరు కాబోనని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి శాసనసభను బహిష్కరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఓటమికి కారణాలను సమీక్షించుకొని ప్రజాభిమానాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నించడం, మెజారిటీ సాధించిన వాళ్ళు తమ పనితీరుతో ప్రజల మనసు మళ్లీ గెలుచుకునే ప్రయత్నం చేయడం సహజం. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకునే బదులు ఆత్మ వంచనకు పాల్పడుతున్నారు. అతి మంచితనం, అతి నిజాయితీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన ఆత్మవంచన చేసుకుంటున్నారు. మచ్చుకైనా తనలో కనిపించని సుగుణాలను ఆపాదించుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా కూడా ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి నెల రోజులు గడవక ముందే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని తనను తాను వంచుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి చెందిన రోత పత్రికలో ఒక కథనాన్ని వండి వార్చారు. ఈ కథనం ప్రకారం ఈ 6 నెలల్లో హత్యలు, దాడులతో రాష్ట్రం అల్లకల్లోలమైంది. ఆగని అత్యాచారాలతో మహిళా లోకం భీతిల్లుతోంది. అధికార వ్యవస్థపై ప్రభుత్వం కక్ష కట్టడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రెడ్ బుక్ బాధితులయ్యారు. 7,000కు పైగా ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. శాంతి భద్రతలు మృగ్యమవడంతో సామాన్యుల జీవితం ఛిద్రమైందని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ దారుణాలన్నీ జగన్ పాలనలోనే జరిగాయన్నది నిర్వివాదాంశం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా పోయిందని హైకోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ హక్కులను కాలరాశారు. కొంతమంది పోలీసు అధికారులను కిరాయి సైనికులుగా మార్చుకుని జగన్ రెడ్డిని ఎదిరించిన వారిపై కేసులు పెట్టి వేధించారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను చెరబట్టారు. నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడిన ప్రజలు ఈ అరాచకాలను ఎన్నికల వరకు మౌనంగా భరించి ఎన్నికల్లో మాడు పగిలేలా తీర్పిచ్చారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో నిరూపించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చంద్రబాబు పాలనలో తన హయాంలో జరిగిన అక్రమాలు, అరాచకాలన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయట. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజా ఉద్యమాలకు పిలిపిచ్చారు. శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద రైతు ధర్నాలకు పిలిపిచ్చారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటున్నంత వ్యతిరేకత లేనందున రైతు ధర్నాలు పేలవంగా జరిగాయి. వైసీపీ నాయకులు సైతం అప్పుడే ఉద్యమాలేమిటి అని విసుక్కున్నారు. కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. నిజంగానే చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే మరో 4.5 ఏళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను 5 ఏళ్లు భరించారు కదా. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు పాలన అరాచకంగా ఉందని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉండగా చంద్రబాబు మెతక వైఖరి వీడాలని తెలుగు తమ్ముళ్ళు
జన సైనికులు భావిస్తుండడం నిజమే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ నాయకులు తాము ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి దగ్గరై తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణం. చంద్రబాబు నాయుడు బతికుంటే 2029 తర్వాత తాము అధికారంలోకి వచ్చి ఆయనను జైల్లో పెడతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా నోరు పారేసుకున్నారు. మనిషి లక్షణాలున్న వారు ఎవరు బతికుంటే అన్న మాట వాడరు. సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని కూడా జీవించాలని కోరుకుంటాం. చంద్రబాబును వృద్ధుడిగా పరిగణిస్తున్న విజయసాయిరెడ్డి కౌమార దశలో ఏమీ లేరే. ఆయనకు కూడా 68 ఏళ్ళు వస్తున్నాయి. చంద్రబాబుకు ఆయనకు మధ్య వయసు తేడా 6 ఏళ్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎవరైనా బతికుంటే అని ఉంటే అరెస్ట్ చేసి లాకప్ లో చావగొట్టుండేవారు. బోసడికే అన్న పదం వాడినందుకే కదా తెలుగుదేశం నాయకుడు పట్టాభిని అరెస్ట్ చేయించి పోలీసులతో దొంగ దెబ్బలు కొట్టించారు. ఆయన ఇంటిపై దాడి చేయించారు. చంద్రబాబును బతికుంటే అని అంటున్న విజయసాయిరెడ్డి స్వేచ్ఛగానే తిరుగుతున్నారు కదా. ఆయనపై ఎవరూ దాడి చేయలేదే, హత్యకు కుట్ర చేస్తున్నారని కేసులు కట్టలేదే. ఈ తేడా చాలు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు వంటివి చంద్రబాబు పాలనలో జరగలేదు అని చెప్పడానికి. తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి ఇష్టం. అదే నిజమైతే 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తనను ప్రజలు 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఆత్మస్థుతి, పరనింద ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టవు. చంద్రబాబు 6 నెలల పాలనలో నమోదైన కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాల్లో కొన్నింటికి సంబంధించినవి మాత్రమే. నాడు జరిగిన అక్రమాలు బయటపడుతున్న కొద్దీ ప్రజలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. జగన్ అండ్ కో వెనకేసుకొస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆయనకు కిరాయి సైనికులుగా పనిచేసిన వారే. అందుకే తట్టుకోలేకపోతున్నారు. నిజానికి చంద్రబాబు ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి వంటి వారు నోరు పారేసుకోగలుగుతున్నారు. సెకీని అడ్డం పెట్టుకుని అదానితో కుదుర్చుకున్న సౌర విద్యుత్ కుంభకోణంలో 1750 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారాయని అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం జగన్ పై చర్యలు తీసుకోకుండా మేనమేషాలు లెక్కిస్తున్నది. ఎందుకు? రాజకీయ కారణాలు ఉండవచ్చును గాని ప్రజలు మాత్రం ఈ తాత్సారాన్ని హర్షించడం లేదు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ఈ సాచివేత ధోరణి వల్ల జగన్ అండ్ కో రెచ్చిపోతున్నారు. దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని అరిచినట్టుగా సౌర విద్యుత్ కుంభకోణంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే తప్పు చేసినట్టుగా జగన్ అండ్ కో మాట్లాడుతున్నారు. చంద్రబాబు స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఈ వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేయించకుండా ఉండేవారా? సౌర విద్యుత్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలపై పరువు నష్టం దావా వేసిన జగన్మోహన్ రెడ్డి ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కేసు పూర్వాపరాలను తెలుసుకోకుండానే, అవతలి పక్షం అభిప్రాయం తెలుసుకోకుండానే న్యాయస్థానాలు ఇలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఎలా ఇస్తాయో తెలియదు. అంతకుముందు విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి ఉపశమనం పొందారు. వీరందరూ ఢిల్లీ హైకోర్టునే ఎందుకు ఎంచుకుంటున్నారో తెలియదు. నేరం జరిగినట్టు ఆరోపణలు వచ్చిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడం ఏంటి? ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అండ్ కో పెడబొబ్బలు పెడుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు లేవు. సోషల్ మీడియాలో పచ్చి బూతులతో విరుచుకుపడుతున్న వారిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం ప్రదర్శించాకే ప్రభుత్వంలో కదలికొచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట అరాచకంగా ఇళ్లల్లోని ఆడవారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాన్ని ఏ చట్టం మాత్రం అనుమతిస్తుంది? ఈ 6 నెలల్లోనే రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని జగన్ అండ్ కో భావిస్తుంటే అది వారిష్టం.
దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని అరిచినట్టుగా సౌర విద్యుత్ కుంభకోణంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు విషయానికి వద్దాం. ఏ ముఖ్యమంత్రి కూడా 6 నెలల్లో అద్భుతాలు సృష్టించలేరు. అందున కుప్పకూలిన వ్యవస్థలను గాడిలో పెట్టడమే ఇప్పుడు ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్గా ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పే పనే లేదు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలలో ప్రధానమైనవి ఇంకా అమలు కావడం లేదు. ప్రజలు కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో 2 రోజుల పాటు సమావేశం నిర్వహించారు. శుక్రవారం నాడు విజన్ 2047 ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యవహార శైలిని నిశితంగా పరిశీలిస్తే ఆయనలో కొన్ని పాత వాసనలు పోయినట్టుగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అంటే సీఈఓ మాత్రమే కాదు, స్వతహాగా రాజకీయ నాయకుడైన ముఖ్యమంత్రికి రాష్ట్రాభివృద్ధిపైనే కాకుండా తన భవిష్యత్ రాజకీయంపై కూడా విజన్ ఉండాలి. చంద్రబాబులో ఉన్న ప్రధాన అవలక్షణం ఏమిటంటే అధికారంలోకి రాగానే ఆయన రాజకీయం మర్చిపోయి సీఈఓ అవతారం ఎత్తుతారు. ప్రభుత్వాలకు స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి. రాజకీయానికి వస్తే దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. ప్రజలు కూడా ప్రభుత్వం దీర్ఘకాలంలో ఏం చేస్తుందో తెలుసుకొని అంతవరకు వేచి ఉండరు. ప్రభుత్వం వల్ల తమకు ఇప్పటికిప్పుడు కలుగుతున్న ప్రయోజనాలను బట్టి ఎన్నికల్లో తీర్పిస్తున్నారు. దీని ప్రకారం విజన్ 2047 డాక్యుమెంట్ ప్రజలకు ఎక్కదు. 2004కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని పలవరించేవారు. ఆ క్రమంలో విద్యుత్ సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా 2004లో అధికారాన్ని కోల్పోయారు. ప్రజలను సమాయత్తపరచకుండా సంస్కరణలను అమలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పవర్ రిఫార్మ్స్ అమలు చేసి తాను పవర్ కోల్పోయానని చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమే గాని వాటి వల్ల ఓట్లు వస్తాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదా. అందుకే ఈ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఏం చేయగలమో చెప్పుకోవాలి. జగన్ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు కనిపించక నిరాసక్త వాతావరణం ఉండేది. ఇప్పుడు 6 నెలల్లోనే TCS, గూగుల్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోగలిగారు. ప్రజలు గుర్తించేది ఇలాంటి వాటినే. 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తామని చెబితే ప్రజల చెవికెక్కదు. ఆ మాటకొస్తే పేదరికం లేని సమాజం ఎలా సాధ్యం? సంపన్న దేశాల్లో సైతం పేదరికం ఉంది. అక్కడి ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 4.5 ఏళ్లలో ఏమి చేయబోతున్నది చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నించాలి. ఆయన ఆలోచనలు ఆ దిశగానే ఉండాలి. నా మట్టుకు నేను 2047 వరకు బతికే అవకాశమే లేదు. అలాంటప్పుడు అప్పుడు ఆవిష్కృతమయ్యే అద్భుతంపై కూడా నాకు ఆసక్తే ఉంటుంది. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. చంద్రబాబు అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడే, కాదనలేం. అయితే నాయకుడు అనేవాడు ప్రజలను తనతో పాటు నడిపించగలగాలి. ప్రజలను వదిలేసి పరిగెత్తకూడదు. అందుకే స్వల్పకాలిక అంటే ఈ 4.5 ఏళ్లలో ఏమి చేయబోతున్నది ప్రజలకు స్పష్టంగా వివరించి ఆ తర్వాత దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు ప్రయత్నించాలి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రధానంగా IVRS, RTGS వంటి వాటిపై ఆధారపడ్డారు. తాను నిర్వహించిన IVRS సర్వేలో ప్రభుత్వం పట్ల 70% పైగా ప్రజలు సంతృప్తి చెందుతున్నారని వస్తోందని
మురిసిపోయారు. ఎంత బాగా పనిచేసినా మన వంటి సంక్లిష్ట సమాజంలో 70% ప్రజలు ప్రభుత్వాల పట్ల సానుకూలంగా ఉండరు. ఈ మౌలిక విషయాన్ని మర్చిపోయి తనను తాను మభ్యపెట్టుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా తనను తాను మభ్యపెట్టుకున్నారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. అందుకే ఈ మధ్య ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయి. అయినా ఐవీఆర్ఎస్ అని పట్టుకొని వేలాడడం ఎందుకు? ముఖ్యమంత్రిని సంతృప్తి పరిచే విధంగా నివేదికలు ఇవ్వడం అధికారులకు పరిపాటే. అంచేత అలాంటి నివేదికలపై ఆధారపడకుండా సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. గత అనుభవాల నుంచి ఏమి నేర్చుకున్నాము అన్న దాన్ని బట్టి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ కూడా ఈ కోవలోకి వస్తుంది. అమరావతిలోని కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం పాలకుడిగా ముఖ్యమంత్రికి అవసరం. అదే సమయంలో ప్రజలకు నష్టం జరిగేవేమి జరగకుండా చూడడం, ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవస్థలతో పని చేయించడం కూడా చాలా ముఖ్యం. ఇది జరగనప్పుడు ప్రజలు సంతృప్తి చెందరు. 2014-19 మధ్య రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేసిన అధికారం పోవడానికి కారణం అన్వేషించాలి కదా. ఆ పని చేయకుండా పాతపాటే అందుకుంటే మళ్ళీ ప్రతికూల ఫలితాలే వస్తాయి. అమరావతిలో కూర్చొని ఏ గ్రామంలో ఏ వీధి లైట్ వెలుగుతున్నదో లేదో చెప్పగలను అని గతంలో చంద్రబాబు ఒక సందర్భంలో చెప్పారు. పాలనలో మెరుగులు దిద్దడానికి మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రజలకు ఉపశమనం కలగనప్పుడు నువ్వు తెలుసుకుంటే మాకేంటి, నువ్వు తెలుసుకోకపోతే మాకేమిటి అని ప్రశ్నిస్తారు. టెక్నాలజీ వాడకం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏఐ వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందో వివరించి వారికి ఆ మేలు జరిగేలా చూడాలి. అప్పుడు మాత్రమే రాజకీయంగా ఉపయోగం ఉంటుంది. టెక్నాలజీ వాడకంలో గాని కష్టపడడంలో గాని చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారు. అయినా తాను రాజకీయంగా ఇన్ని ఒడిదొడుకులు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే తీసుకుందాం. ఆయన పెద్దగా కష్టపడినట్టు కనిపించరు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా ఆయన ఎన్నికల్లో అనుకూల ఫలితాలే పొందుతున్నారు. తాజా ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాకపోయినా తన ప్రభుత్వం మనుగడకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అది చేస్తూ, ఎవరిని ఎక్కడ కట్టడి చేయాలో అది చేస్తూ ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుతున్నారు. చంద్రబాబు కూడా ఈ మోడల్నే అనుసరించాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నే తీసుకుందాం. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశం జరిగింది. అంత సుదీర్ఘ సమావేశం అవసరమా? తన ప్రభుత్వానికి ఏం కావాలి, ఏం జరుగుతోంది ముందుగానే తెలుసుకుని ఆ విధంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తే సరిపోతుంది కదా. గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడం వల్ల ప్రజల మనసు చూరగొనలేరు. నాయకుడంటే తీరికగా ఉంటూ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు అయి ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో ఈ లక్షణం పుష్కలంగా ఉంది. అందుకే ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టుగా ఉండకూడదు. చంద్రబాబులో పాత వాసనలు పోని పక్షంలో 2029 పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో మద్యం విధానం చర్చకొచ్చినప్పుడు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారా, బెల్ట్ షాపులు ఎక్కడైనా పెట్టారా లేదా అన్నది తెలుసుకోవడానికి ముందు మందుబాబులకు ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని చంద్రబాబు సూచించగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా వ్యతిరేకించారు. మందుబాబులకు ఫోన్ చేస్తే నోటికి తోచింది చెబుతారు కనుక అది సరైనది కాదని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ప్రజల్లో అసంతృప్తి ఉంటే ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. జగన్ పాలనలో నాసిరకం మద్యం తాగి అనేక మంది రోగాల బారిన పడ్డారు. ఐవీఆర్ఎస్ సర్వే జరిపించకపోయినా మందుబాబులు అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలిసిపోయింది. అయినా జగన్ పట్టించుకోలేదు. అది వేరే విషయం.
జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు విరక్తి చెందడానికి కారణాలు గుర్తించి ప్రస్తుత ప్రభుత్వంలో అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఏ సర్వేలు అవసరం ఉండదు. కలెక్టర్ల సమావేశంలో కూడా స్వల్పకాలిక కార్యాచరణతో కూడిన టార్గెట్లపై చర్చ జరగలేదు. నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ కార్యకర్తలకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసినట్టుగా అధికారులకు తెలియదు. ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించే కార్యక్రమం నిర్వహిస్తే కావలసినంత ఫీడ్బ్యాక్ లభిస్తుంది. ముఖ్యమంత్రుల మెప్పు పొందడానికే అధికారులు పరిమితమవుతారు. తల్లికి వందనం అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఒక్క కలెక్టర్ కూడా చెప్పలేదే. మంచా చెడా అన్నది పక్కన పెడితే ప్రజలు సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారు. వారికి అవి సకాలంలో అందకపోతే ఎంత గొప్ప భవిష్యత్తును ఆవిష్కరించినా పోవయ్యా అనే అంటారు. పాలనలో వాట్సాప్ విధానాన్ని ప్రవేశపెడతారో లేక మరో రకంగా పాలిస్తారో మాకెందుకు, మాకు రావాల్సినవి ఇవ్వండి, ఇస్తామన్నవి ఇవ్వండి అని మాత్రమే అడుగుతారు. ఇదే స్వల్పకాలిక కార్యాచరణ అంటే. స్వల్పకాలిక కార్యాచరణను అమలు చేసుకుంటూ దీర్ఘకాలిక కార్యాచరణకు పూనుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలా కాకుండా ఐవీఆర్ఎస్, ఆర్టీజీఎస్ వంటి పదాలను వల్లెవేయడం వల్ల ఫలితం ఉండదు. 2004, 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో కారణం చంద్రబాబుకు తెలుసు. ఆయన విజన్ను మెచ్చుకునే వాళ్ళు ఓటర్లు కారు. అందుకే ఆయన పరిస్థితి ఇంట్లో ఏగల మోత, బయట పల్లకి మోత అన్నట్టుగా ఉంటోంది. తాను ఇప్పుడు చంద్రబాబు 4.0 అని చెప్పుకుంటున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని కూడా చెప్పారు. అప్పుడేమో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. రాజకీయ కార్యాచరణకు కూడా తగిన సమయం కేటాయించారు. 1999లో మళ్లీ గెలిచిన తర్వాత పూర్తిగా సీఈఓ అవతారం ఎత్తారు. ఆహా ఓహో అనేవాళ్లు ఎక్కువయ్యారు. వాళ్ళ మాటలు నమ్మి ఆయన ప్రజలకు దూరం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదు. రాజకీయాలకు తగినంత సమయం కేటాయించకపోతే మళ్ళీ కింద పడి లేవడానికి ఆయనకు వయస్సు సహకరించదు. ముఖ్యమంత్రిగా అద్భుత పనితీరును ప్రదర్శించడం అంటే విజన్తో ముందుకు వెళ్లడమే కాదు, రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరుస్తూ తాను రాజకీయంగా బలపడడం కూడా. ఈ విషయంలో వెనకాడితే అది చారిత్రక తప్పిదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఏ కారణం వల్లనైనా తాను మళ్లీ బలపడి అధికారంలోకి వస్తే ఆ పాపం చంద్రబాబుది అవుతుంది. తన కోసం కాకపోయినా రాష్ట్రం కోసమైనా జగన్మోహన్ రెడ్డి వంటి శక్తులు బలపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇకపై చంద్రబాబు వ్యవహార శైలి, నిర్ణయాలు ఈ దిశగానే ఉండాలి. ఉంటాయని ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం పట్ల ప్రస్తుతం ప్రజల్లో సంతృప్తి గాని అసంతృప్తి గాని లేవు. ఇకపై ప్రభుత్వ పనితీరు, కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలిని బట్టి ప్రజల అభిప్రాయం మారుతుంది. తాజా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరిగెత్తారు. ఈ విషయాన్ని కూటమి నేతలు అనుక్షణం గుర్తుపెట్టుకుంటే వారికే మంచిది.